మెగాస్టార్ చిరంజీవి తాజాగా వారసత్వం మీద చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఓ సినిమా వేడుకలో పాల్గొన్న ఆయన ఇంటి నిండా అమ్మాయిలే ఉన్నారని, తనకు ఓ లేడీస్ హాస్టల్ మెయింటైన్ చేస్తున్నట్లుగా ఉందన్నారు. చరణ్ ఈసారైన అబ్బాయిని కంటే లెగసీ కంటిన్యూ అవుతుందన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల స్పందించారు. వారసుడంటే కేవలం కొడుకేనా అని ప్రశ్నించారు. వారసురాలిగా కూతుర్ని కూడా పరిగణలోకి తీసుకురావాలన్నారు. చిరంజీవి ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో తనకు అర్థం కావడం లేదన్నారు. వారసుడు అంటే కొడుకే అవుతాడా, కూతురు అవదా అంటూ శ్యామల ప్రశ్నించారు. చిరంజీవి ఉద్దేశం ఏదైనా అయి ఉండొచ్చన్న శ్యామల, వారసుడు అంటే కొడుకే అనే ఆలోచన నుంచి బయటకు వస్తే మంచిదన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న తరుణంలో చిరంజీవి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ రోజుల్లో గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఇలాంటి ఆలోచనలు చేయడం షాకింగ్గా ఉందన్నారు. చిరంజీవి ఇంట్లో వాళ్ల కోడలు ఉపాసనను చూస్తే ఒక డైనమిక్ లేడీగా కనిపిస్తుందన్నారు. పెద్ద సంస్థ ఆమె ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఉపాసన వాళ్ల అమ్మ, వాళ్ల సోదరీమణులు హెల్త్ కేర్ రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగారని చెప్పారు. అలాంటి వారిని చూస్తూ చిరంజీవి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. స్త్రీ పురుషులు సమానమే అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న తరుణంలో లింగ సమానత్వం కోసం కృషి చేస్తున్న సమయంలో సినీ పరిశ్రమలో గొప్ప నటుడిగా కొనసాగుతూ పద్మవిభూషణ అవార్డు పొందిన చిరంజీవి ఇలాంటి ఆలోచన కలిగి ఉండటం సరికాదన్నారు. లక్షల మందిని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న ఆయన ఆడపిల్లలను తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నారు. ఇప్పటికైనా చిరంజీవి చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా ఆయన ఆలోచన తీరు మార్చుకోవాలన్నారు శ్యామల.